ఆంధ్రప్రదేశ్ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి 2026కి సంబంధించిన అప్డేట్స్ కోసమైతే ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను వెయిట్ చేస్తున్నారండి. అయితే ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు దేనికోసం ఆలోచిస్తున్నారంటే ఉగాది అదే మార్చి 19న రిలీజ్ అవుతున్నటువంటి జాబ్ క్యాలెండర్ గురించి మాత్రం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారండి. ఒక డిఎస్సి కోసమే కాదు, ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్, ఎస్ఐ అవ్వచ్చు, అలాగే రిమైనింగ్ శాఖలు ఉన్నాయి కదా, అలాగే రిమైనింగ్ విభాగాలు అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఈ రకంగా అలాగే స్కిల్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడాను వేకెన్సీలు అయితే మనకి జాబ్ క్యాలెండర్లో ఉంటాయని మనకి క్యాబినెట్ సమావేశంలోనే మనకి ప్రస్తావించడం జరిగింది. అయితే సుమారుగా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే 10,060కి సంబంధించినటువంటి లెక్క అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 10,060 మొత్తం డిఎస్సివా అంటే ఇందులో డిఎస్సి కాదండి. ఇందులో మ్యాక్సిమం డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు 3,000 వాళ్ళు నార్మల్గా ఒక అంచనాకు చెప్పడం జరిగింది. దీంతో పాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, సుమారుగా అందులో 1,500 అని చెప్పడం జరిగింది. అలాగే గ్రూప్ 1కి సంబంధించిన కొన్ని, గ్రూప్ 2కి సంబంధించినవి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాగా కొన్ని డిపార్ట్మెంట్లకి అయితే కొన్ని సుమారుగా అంటే అప్రాక్సిమేట్లీగా చెప్పడం జరిగింది. అయితే అవే ఫైనలా అంటే అవే ఫైనల్ కాదండి, పెరిగే అవకాశం అయితే ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదండి. పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మరీ పెరిగే అవకాశం ఉంది కదా అనేసి 100లో ఉండదండి, ఏదో జస్ట్ నార్మల్గా కొద్దిగా పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఈ జాబ్ క్యాలెండర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఎటువంటి నోటిఫికేషన్లు లేవు. ఆల్రెడీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ప్రస్తుతానికైతే మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. మార్చి 19 ఉగాది నాడు మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందంటే మనకి క్యాబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో సుమారుగా అయితే 20 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో ఏపీపీఎస్సి ఉంటుంది, కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దీంతోపాటు డిఎస్సి ఉంటుందని చెప్పడం జరిగింది. సుమారు 10,000 పోస్టులు ఖాళీలు నింపడానికి అయితే ఆస్కారం ఉందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఏ విభాగాలు, ఏ శాఖల నుంచి ఎన్ని ఖాళీలు అనేవి నోటిఫికేషన్ విడుదల అయ్యేంత వరకు కూడా అంటూ మనకి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను తప్ప అందులోనే ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇవన్నీ కూడాను మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి వేకెన్సీలు క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ విషయం తెలిసిందే. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది మనకి అప్రూవల్ యాక్సెప్ట్ చేసిందండి. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా గవర్నమెంట్ కంపల్సరీగా అయితే వాళ్ళు అపీల్ చేస్తారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. ఎందుకు చేస్తారంటే ఒకవేళ రిక్రూట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి శాలరీస్ అన్నీ కూడా మనకి ఫైనాన్స్ నుంచే రావాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ అయితే ప్రస్తుతానికైతే అప్రూవల్ జరిగింది. సుమారు అయితే 10,000 పోస్టులు అయితే రిలీజ్ అవుతుందని జాబ్ క్యాలెండర్లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఈ సుమారు డిఎస్సి ద్వారా 3,000 పోస్టులు అనేది మనకి ఖాళీలు ఉండవచ్చు. అయితే ఇవే ఫైనల్ కాదు, పెరగవచ్చు కూడానండి. ఇదే ఫైనల్ అయితే కాదనేసి మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామంది అభ్యర్థులు కరోనా టైం అవ్వచ్చు, డిఎస్సి ప్రతి ఏటా నిర్వహించడంలో కొన్ని విఫలాలు అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా చూసుకుంటే 16,347కి సంబంధించినటువంటి ఇందులో మనకి 16,000 పోస్టులు అయితే ఫిల్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటుగానే ఈ నోటిఫికేషన్ రావడానికి ఆలస్యం అయ్యే కొలది, కరోనా వల్ల ఆలస్యం అయ్యే నోటిఫికేషన్ వల్ల చాలామంది అభ్యర్థులకు ఏజ్ అనేది ఎక్కువ అవడం వల్ల వీళ్ళు ప్రస్తుతానికైతే అప్లై చేయడానికి కూడా సమస్య వస్తుందనేసి గవర్నమెంట్కి అయితే యొక్క డిఎస్సి గురించే కాదండి, రిమైనింగ్ దానికి కూడాను ఏజ్ ప్రాబ్లం వచ్చింది కదా, దీనికి సంబంధించినటువంటి మెయిన్గా ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే ఏజ్ అనేది 47 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయమనేసి అయితే గవర్నమెంట్కి అయితే నిరుద్యోగుల నుంచి అయితే అభ్యంతరాలు వెళ్ళాయి. అయితే గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించి ఈ నిరుద్యోగుల తరపున అయితే గవర్నమెంట్ కూడాను దీన్ని జీవోఎంకి అయితే పంపించడం జరిగింది. ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ పెంచండి అనే విధంగా అయితే గవర్నమెంట్ అయితే పాజిటివ్గా రెస్పాండ్ అయింది. అయితే దీనికి సంబంధించిన పైనుంచి ఎటువంటి ఆర్డర్స్ వస్తాయనేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినంత వరకు కూడాను మనం క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు ఏదో చెప్పేసాము, ఏజ్ పెంచేసాము అనడానికి అయితే లేదు. ఇది అక్కడ జీవోలు అనేది అక్కడ వాళ్ళకి ఏంటంటే దానిలో కొన్ని మార్పులు జరిగాక మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది జరుగుతుందనే విషయం చదువుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసు.
తెలిసిన విషయమే. ఇదేంటి నోటి మాటలతో చెప్పాల్సిన విషయం కాదు. ఏదేమైనప్పటికీ కూడాను మనకి ఈ నోటిఫికేషన్‌లో ఏజ్ అనేది పెంచితే చాలామంది అయితే చాలా విధాలుగా చాలా హ్యాపీగా ఉంటారండి. దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వానికైతే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏ విధంగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటదని కూడాను మరొకసారి గుర్తు చేస్తున్నానండి. మరి 6 నెలల్లో అయితే ఎన్నికలు ఉంటాయనైతే చంద్రబాబు నాయుడు గారైతే క్యాబినెట్‌లో చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఈ యొక్క పరిపాలన విధానం అవ్వచ్చు, ప్రతి ఒక్క ఆహ్, ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులనేది మీరు చెప్పి వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ పెద్దగా అవసరమేమి ఉండదండి. ఎందుకంటే కంపల్సరీగా అయితే నిరుద్యోగుల్లో అయితే ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా చేసినట్లయితే కంపల్సరీగా అయితే నిరుద్యోగులేనండి చాలా హ్యాపీగా ఉండి ఈ కూటమి ప్రభుత్వానికైతే వాళ్ళ వంతు వాళ్ళు హెల్ప్ చేస్తారనేసనైతే నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడాను ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏజ్ పెంచాలని కోరుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ దీనిపైన ఎటువంటి అప్డేట్ ఇస్తది అనేది ప్రతి ఒక్కరు కూడాను వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఏజ్ గురించి అయితే గవర్నమెంట్ అయితే పాజిటివ్‌గానే ఉందండి. చూద్దాం మరి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఎటువంటి గవర్నమెంట్ నుంచి స్పందన వస్తదనేది. అలాగే ఈ డిఎస్సి మార్చి 19కి ఉగాదికి జాబ్ క్యాలెండర్‌లో కంపల్సరీగా అయితే డిఎస్సి ఉంటదని చెప్పడం జరుగుతుంది. అయితే రిలీజ్ అయినంత వరకు కూడాను ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటదా లేదంటే మరొక క్వెషన్ మార్క్ కిందసనే ఉన్నది. ఒకవేళ డిఎస్సి కానీ ఏమైనా మనకి నోటిఫికేషన్ అనేది మార్చి 19థ్‌లో జాబ్ క్యాలెండర్‌లో ఉన్నట్లయితే అంతే ఆల్రెడీ ప్రీవియస్‌గా జరిగినటువంటి 2025లో డిఎస్సిలో చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 45 డేస్‌లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మార్చిలోను గాని మనకి ఏమైనా ఈ 19థ్‌లో జాబ్ క్యాలెండర్ డిఎస్సి వస్తే ఆన్లైన్ ప్రాసెస్ జరిగిందనుకోండి 45 డేస్‌లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే మనకి మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ కల్లా కానీ ఈ యొక్క కంపల్సరీగా ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు. అలాగే నెక్స్ట్ అకాడమిక్ జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా మనకి. ఈ జూన్ కల్లా కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టోటల్‌గా కంప్లీట్ అయిపోయి కొత్తగా నియమించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడాను మళ్ళీ టీచింగ్ ఫీల్డ్‌లోకి వచ్చేస్తారు. అంటే ఎప్పుడు మార్చి 19థ్‌న ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మేలో ఎగ్జామ్ జరిగితే జూన్‌లో కంప్లీట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్‌లో ఆలస్యమైనట్లయితే ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే ఒకవేళ ఏప్రిల్‌లో గాని నోటిఫికేషన్ వచ్చిందనుకోండి జూన్‌లోనే కండక్ట్ చేస్తారు. మళ్ళీ జూన్‌లో చేసిన తర్వాత అకాడమిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాది. నెక్స్ట్ ఏమో మరో 6 నెలల్లో ఎన్నికలు ఉంటాయని కూడా గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడాను గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి జాబ్ క్యాలెండర్‌లో ఉంటాది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా ఆ విధంగా వస్తే ఈ యొక్క అభ్యర్థుల్లో కూడాను ఏజ్ ప్రాబ్లము అది ఉంది కదా, అది చూసుకున్నట్లయితే చాలా హెల్ప్‌ఫుల్ అయ్యే అవకాశం అయితే ఈ కూటమి ప్రభుత్వంకి ఉంటదనేసి అయితే నేను అనుకుంటున్నాను. మరి మీ యొక్క సమాధానాలు ఎలా ఉంటాయనేది మీ ఇష్టం అండి. అయితే నెక్స్ట్ అనేది చాలామంది అయితే టెట్ అనేది ఈ డిఎస్సికి ముందర ఉంటుందా అనేసి అయితే అడగడం జరుగుతుంది. అయితే టెట్ ఎందుకు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన బీఈడీ అభ్యర్థులు అవ్వచ్చు, డీఈడీ అభ్యర్థులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రీసెంట్‌గా మనకి మొన్న రాశారు కదా డిసెంబర్‌లో. ఆ డిసెంబర్‌లో రాసినటువంటి టెట్‌లో క్వాలిఫైయింగ్ మార్క్స్ కొన్ని కేటగిరీలు కొన్ని ఇచ్చారు కదా, అది పెద్ద సమస్యగా వాళ్ళకి మారిపోయింది. క్వాలిఫై అవ్వలేదండి. క్వాలిఫై అవ్వలేదంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే వీళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదనేసి అందరికీ తెలిసిందే. కాబట్టి మరొక టెట్ డిఎస్సికి ముందులు కావాలనేసనైతే కొందరు నిరుద్యోగ అభ్యర్థులైతే కోరుకోవడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ అనేది కండక్ట్ చేసే అవకాశాలైతే నాకు తెలిసి చాలా తక్కువగా ఉన్నాయండి. మరి చూద్దాం అయితే ఎటువంటిగా ఏమైనా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అయితే కంపల్సరీగా అయితే టెట్ నోటిఫికేషన్ ఇస్తారండి. ఏదేమైనప్పటికీ కూడాను జూన్ లోపల కానీ ఏమైనా ఈ ఈ డిఎస్సి కానీ కంప్లీట్ ప్రాసెస్ అయితే మాత్రం టెట్ ఉండదు. ఒకవేళ జూన్ తర్వాత ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటే మాత్రం పక్కగా అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను వెయిట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ జూన్ 19న అయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ అనేది కంపల్సరీగా అయితే తెలిసిపోతుందండి జాబ్ క్యాలెండర్లో. ఓకే, డిఎస్సితో పాటు మిగతా నోటిఫికేషన్ పైన కూడాను ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను కాన్సన్ట్రేషన్ చేయాలని అయితే నేను అయితే చెప్తున్నాను.
ఎందుకు అంటే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా అందరిది కూడా బెటర్ చాయిస్గా ఉండదు. అయితే ఏదో ఒక జాబ్ కంపల్సరీగా అయితే మనం చేయాల్సిందే. ఎందుకంటే ఫైనాన్షియల్ సమస్యలు అందరికీ చాలామందికి అయితే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వెళ్ళేసి అక్కడ అమౌంట్ ప్లే చేసేసి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ గురించే కాకుండా మిగతా నోటిఫికేషన్ల పైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాంతో పాటు కూడాను ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా అయితే ఏదో ఒక జాబ్ చేయాలండి. జాబ్ చేస్తూ ఆ యొక్క నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తే అయితే మాత్రం చాలా హ్యాపీ అండి. అయితే నేను హ్యాపీ, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ, అభ్యర్థులు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడాను ఒకే నోటిఫికేషన్ పైన మాత్రం ఆధారపడి మాత్రం దయచేసి ఎవరు కూడా చదవొద్దు. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా మీకు అంతా ఓకే అనుకుంటే మాత్రం చాయిస్ ఈజ్ యువర్స్ అండి. కానీ ఫైనాన్షియల్‌గా సమస్యలు ఉన్న అభ్యర్థులకైతే కంపల్సరీగా అయితే మీరు ఏదో ఒక జాబ్ చేస్తుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. దానికి కొద్దిగా టైం కేటాయించేసుకొని. దీంతో పాటుగా మన యొక్క ఫ్యామిలీకి మన యొక్క తోడు కావాలి కాబట్టి అభ్యర్థులు అది కూడాను మైండ్‌లో పెట్టుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. ఒక డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాత్రమే కాకుండా మిగతా నోటిఫికేషన్ పైన ఫోకస్ పెట్టండి. దాంతో పాటుగా మన యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా చెక్ చేసేసుకొని మాత్రం ప్రిపేర్ అవ్వాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అయితే నా ఛానల్ తరపున అయితే విష్ ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ అనేది బ్రైట్‌నెస్‌గా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడాను మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని అర్థం చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. అంతే తప్ప నోటిఫికేషన్ గురించి వెయిట్ చేసి మన సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే తిరిగిన ఆ యొక్క గడిచిన కాలం అనేది తిరిగి రాదు. అలాగే మన ఫ్యామిలీ కూడాను సఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటది. మనం ఎలాగా సఫర్ అవుతాం కాదని చెప్పను నేను. మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. కాబట్టి ఎవరు సఫర్ అవ్వకుండా ఉండాలంటే మనం కష్టపడుతూ చదివితే మాత్రమే బెటర్ చాయిస్ అనేది మన లైఫ్‌లో ఉంటదనేసి అయితే నేను నమ్ముతున్నాను. మీరు కూడా అదే విధంగా ప్రిపేర్ అవ్వండి. విష్ ఆల్ ద బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.